ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. తాళి తీయమన్నాడేంటి? ఇది తీస్తే ఏం జరుగుతుందో? అందరూ నన్ను ఏమని పిలుస్తారో తెలిసి అడిగాడా? ఇప్పుడే కాల్ చేసి కనుక్కోవాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడేం చేయాలి? దేవిక, చూసావా దేవిక, నీ విషయంలో నేనన్నట్టే జరుగుతుంది. ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ ఉండి వాళ్ళు దూరంగా ఉంటే ఆ బంధం మరింతగా బలపడుతుందని, అదే ప్రేమ లేకుండా దూరంగా ఉంటే ఆ బంధం బలహీన పడిపోయి ఏ క్షణంలోనైనా తెగిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పాను. నా టెన్షన్లో నేనుంటే మధ్యలో నీ టార్చర్ ఏంటి? ఈ లెటర్కి టెన్షన్ పడుతున్నావు. అదే ఈ లెటర్కి బదులు డైవర్స్ పేపర్స్ ఉంటే ఏం చేసేదానివి? షటప్. అక్కడ డైవర్స్ పేపర్స్ ఉంటుంటే ఇదే ఆవేశంలో సైన్ చేసేదానివేమో కదా? నో, నాకు తెలిసి ఇది కళ్యాణ్కి వచ్చిన ఆలోచన కాదని నేను నమ్ముతున్నాను. ఇంకెవరో తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనిపిస్తుంది. ఏదేమైనా కానీ భర్తను వదిలేసిన ఆడదాన్ని మన సొసైటీలో ఎంత చులకనగా చూస్తారో నీకు బాగా తెలుసు. ఆ ప్రమాదం రాకముందే జాగ్రత్త పడు. ఆ లెటర్లో ఉన్న విషయం ఎవ్వరికీ చెప్పకుండా ఏం చేయాలి అన్నదాని గురించి గుడికెళ్ళి ఆ దేవుణ్ణి అడుగు. అమ్మా, ఏంటో ఈ పద్ధతి నాకు నచ్చలేదు. ఎందుకమ్మా? వాళ్లే మాట్లాడుకుని నిర్ణయించుకోవడం నాకు నచ్చలేదు. పెళ్లి చేసుకోబోయేది వాళ్ళిద్దరూ, వాళ్లే డిసైడ్ అవుతారు. వదిలేయమ్మా. దేవిక కూడా అలానే చేసింది. ఇప్పుడేమైందో చూడు, మొగుణ్ణి వదిలేసొచ్చింది. నిష్ఠూరంగా మాట్లాడినందుకు ఏమనుకోకు. సరే, మరి ఇప్పుడెలా అమ్మా? పెళ్ళన్న తర్వాత అబ్బాయి అమ్మాయి వాళ్లకు వాళ్లే మాట్లాడుకుంటే వాళ్ళకి నచ్చినంతకాలమే కలిసుంటారు. నచ్చకపోతే ఎవరి దారి వాళ్లు చూసుకోవడానికి క్షణం కూడా పట్టదు. అదే ఇంటి దగ్గర తెలిసిన వాళ్లందర్నీ పిలిచి పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకుంటే అందరికీ బాధ్యతగా ఉంటుంది. అప్పుడు విడిపోవాలంటే వెనకా ముందు ఆలోచించాల్సొస్తుంది. అవును, నా పెళ్లిలాగా ఇష్టం ఉన్నా లేకపోయినా అనుభవించాలి, అంతే కదా? నువ్వు బాధపడాలని చేశానా పెళ్ళి? అలా జరగాలని రాసిపెట్టుంది, జరిగింది, అంతే. దేవిక కూడా మొగుణ్ణి వదిలేసి రావాలని పెళ్లి చేసుకుందా? సరే వదిలే, దాని గురించి ఎందుకు ఇప్పుడు? నీ కూతురు పెళ్లి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అమ్మా, ఇటు చూడు. నేను చెప్పేది వినమ్మా. పెద్దవాళ్లు కూర్చొని మాట్లాడాలి. మాట్లాడాలంటే వాళ్లతో ఎవరు కూర్చోవాలి? ఇంటి పెద్దగా మా ఆయన ముందుండాలి. ఆయనేమో నిలకడలేని మనిషి. నేనాయన్ని నమ్మలేనమ్మా. నువ్వు బాధ్యత తీసుకోవాలంటే నీకు దేవికా విషయం గుర్తుకొస్తేనే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేవు. నాకా అంత ధైర్యం లేదు. జీవితంలో ఓడిపోయి అలసిపోయి ఉన్నాను. ఏ నిర్ణయం తీసుకుంటే ఏం తప్పు జరుగుతుందో తెలియని పరిస్థితి మనది. అలాంటప్పుడు ఈ తరం అమ్మాయి తన పెళ్లి తనకు తగినవాడో కాదో
తనే మాట్లాడి నిర్ణయం తీసుకుంటే కొంతవరకు మంచిదనిపిస్తోంది. నీ మాటను ఎదిరించాలని కాదు, పెద్దవాళ్లంటే గౌరవం లేక కూడా కాదు. ఏంటమ్మా, కోపమా నా మీద? నాకెందుకే కోపం, ఆవేదన అంతే. పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవడంలో అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వడం వేరు, నిర్ణయం తీసుకునే బరువు మోపడం వేరు. కీర్తి చిన్నపిల్ల పాపం. నీ పెళ్లి నువ్వే చేసుకో, నీకెలాంటి వాడు కావాలో నిర్ణయం నువ్వే తీసుకో అని ముందుకు తోసేస్తున్నావు. మనకేం బాధ్యత లేదా? జీవితంలో గెలిచినా ఓడినా నీదే బాధ్యత అని దానికే నిర్ణయం వదిలేయాలంటే బాధేస్తుంది. ఇంట్లో మొగదిక్కు బావుంటే ఈ ఇబ్బంది వచ్చేదా? ఆంటీ మీకేమైనా చెప్పారా? దేని గురించి? నేను ఆంటీపై కోపంతో అలిగిన విషయం. లేదు, నాతో ఏం చెప్పలేదు. ఏమీ చెప్పలేదా? ఒకరోజు రాత్రి తినకుండా అలాగే పడుకున్నాను. మరి ఉదయం లేచి టిఫిన్ తిన్నావా? ఆంటీ చెప్పిందా మీకు ఈ విషయం? లేదు, నేనే అడుగుతాను. మీకు పిన్ని కదా, అందుకే చెప్పుంటారేమో అనుకున్నాను. నువ్వు సుధా కూతురువి. పిన్నికి మీ అమ్మ అంటే చాలా ఇష్టం కాబట్టి నీ విషయాలు ఏవి బయటకు చెప్పదు. నాకే కాదు, అమ్మకి అమ్మమ్మకు కూడా చెప్పదు. పాపం ఆంటీకి విసుగొస్తుంది. పొద్దున్న వెళ్ళి రాత్రికొస్తుంది. నా వల్ల ఇంకా చిరాకు పడుతున్నారేమో. అలా ఏం అనుకోరు. నువ్వు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా 5 నెలలుంది కదా. అవును. అప్పటి వరకు నీకు బోర్ రాకూడదంటే ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఊళ్ళో ఉన్నప్పుడు ఏం చేసేదానివి? తాత ఎప్పుడు నీతోనే ఉండేవారా? లేదు, ఉదయం టిఫిన్ తిని వెళ్తే మధ్యాహ్నం భోజనానికి వచ్చేవారు. మళ్ళీ వెళ్ళి రాత్రికొచ్చేవారు. అప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యేదానివి కాదా? అవును, విసుగనిపించేది. కానీ తర్వాత అలవాటైపోయింది. ఓపిగ్గా ఉండటం నేర్చుకున్నాను. ఇక్కడ కూడా అలాగే ఉండాలి. నా ఫ్రెండ్ శ్రేయ ఒక చర్చ్ నడుపుతోంది, అక్కడికి వెళ్దామా? ఎందుకు? ఇద్దరు జాబ్కి వెళ్లే వాళ్ళ పిల్లల్ని తన దగ్గర వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని ఆఫీస్కి వెళ్లే ముందు అక్కడ వదిలి వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళతో మనం ఆడుకుందాం. నాకు ఈరోజు కాలేజ్ లేదు, చాలా బోర్గా ఉంది. నేను అక్కడికి వెళ్తాను, నువ్వు వస్తావా? నేను కూడా లిప్స్టిక్ వేసుకోవచ్చా? హే, నీకు కావాలా? వద్దు, నేనే వేసుకుంటాను. సరే అయితే నువ్వే వేసుకో. నీ డ్రెస్కి మ్యాచింగ్ ఇవ్వనా? ఏమీ అవ్వదు కదా. ఏం కాదు, నేను వేసుకున్నాను కదా. మీరు పెద్దవాళ్ళు. నువ్వు పెద్దదానివే. తాత చూస్తే తిడతారు. తాత ఊళ్ళో లేరు కదా. మరి ఆంటీ? ఆంటీకి మనం చెప్పొద్దులే, రా. మ్, నీకు మ్యాచింగ్ తీస్తాను, అదిగో అది వేసుకో. బాగుందా? కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు బాగుంది. ఇక వెళ్దామా? ఒక్క నిమిషం, నన్ను జాబ్లో పెట్టమని ఆంటీ చెప్పిందా? లేదు. నాకు కోపం వచ్చి తిండి మానేశాను. దేవిక ఆంటీకి విసుగొచ్చిందేమోనని. అయినా పనిలో చేర్పిస్తే తప్పేమీ కాదులే. చూడు, నేను ఒకటి చెప్తాను, నీకు అర్థమవుతుందో లేదో తెలీదు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నువ్వు సుధా కూతురువి. ఇక్కడ నిన్ను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు, అది నిజం. నీ పరిస్థితి చూసి దేవిక పిన్ని నీ భవిష్యత్తు బాగుండాలని ఇక్కడికి తీసుకొచ్చారు. నిన్ను ఖచ్చితంగా హై స్కూల్లో చేర్పిస్తారు. ఇంత చిన్నప్పుడు నువ్వు చేసే జాబ్ ఏమీ ఉండదు, ఉన్నా పంపించరు. కానీ నీకు పిన్ని హెల్ప్ చేయాలంటే
నువ్వు కూడా పిన్నికి కోఆపరేట్ చేయాలి. నువ్వు మొండిగా అలిగి కూర్చుంటే పిన్నికి స్ట్రెయిన్ అవుతుంది. పిన్ని నిన్ను తన సొంత బిడ్డలా పెంచుకోవాలని తీసుకొచ్చారు. నువ్వే చెప్పు, అమ్మ పిల్లల్ని మోసం చేస్తుందా? మా అమ్మాయి రాత్రి 11 గంటలకు ఫోన్ చేసింది. మీరేదో ఎంక్వైరీకి వేరే ఊరు వెళ్ళారంట కదా, రాత్రికి ఇంటికి రానని చెప్పారంట కదా. అమ్మాయికి ఒంటరిగా ఉండడం అలవాట్లేదు, భయం, అందుకే వెళ్ళి తీసుకొచ్చాను. ఇందాకే వాకింగ్కి వెళ్ళింది, వచ్చేస్తుంది. వాకింగ్ హెల్త్కి మంచిదేలేండి, రానివ్వండి, పర్వాలేదు. కానీ మీరే రిలాక్స్ అవడం లేదు. డ్యూటీ కోసం ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఊరు కాని ఊరు వెళ్తే అక్కడ మీకు టయానికి భోజనం ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు. చాలా కష్టపడుతున్నారండి. ఏం చేయగలను, నా జాబ్ అలాంటిది. మీరన్నది నిజమే, మీ జాబ్కి రిస్క్ ఎక్కువ కూడా. అలాంటిదేం లేదు. ఎందుకు లేదు బాబు, మీరున్నది ఇన్వెస్టిగేషన్ వింగ్లో. మీ ఎంక్వైరీ కోట్ల డబ్బులున్న వాళ్ళపైన. వాళ్లకు నచ్చకపోతే ఊరుకుంటారా? ఇవాళ రేపు 5,000 10,000కి మర్డర్ చేసే రోజులివి. ఆ మాత్రం డబ్బులు పడేయడం వాళ్ళకేమన్నా లెక్క? అలాంటిదేమీ జరగదు మావయ్య. ఆ లెవెల్కొచ్చి అటాక్ చేసే పరిస్థితి ఉండదు. బాబు, బయట వాళ్ళకి మీరొక నిజాయితీ గల ఇన్స్పెక్టర్, అలాగే ఇంట్లో కూడా ఒక సిన్సియర్ హస్బెండ్గా ఉండొచ్చు కదా. అప్పుడే రేపు పుట్టబోయే బిడ్డకు కూడా మంచి తండ్రి అవుతారు. పర్సనల్ లైఫ్ కూడా కొంచెం టైం ఇవ్వాలండి. అన్నీ నువ్వే అని నమ్ముకునొచ్చిన భార్యకి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని కనీసం తెలియకపోతే ఎలా? ఏదైనా జరగరానిది జరిగితే ఆ భయం తనకే కదా. అలాంటిదేమీ జరగదు. ఒకవేళ జరిగితే ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేయగలను. అదే ఎందుకంత రిస్క్ అంటున్నాను. మీ కొలీగ్ ప్రభాకర్ నిజాయితీపరుడు కాదు. అందుకే అసిస్టెంట్ కమిషనర్ తనకి ఏ పని అప్పగించదు. ఆఫీస్కి అలా వెళ్ళి టైంకి అలా వచ్చేస్తాడు. అలా ఉండొచ్చు కదా. అతని బతుకు గురించి అందరికీ తెలుసు. ఏమైంది అతడి బతుకి? నెల నెలా జీతం వస్తుంది, భార్య పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తున్నాడు, అదనపు సంపాదన కూడా ఉంది. దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది మావయ్య. ఆయనలాగా నేను బతకలేను. చూడు బాబు, నేనలా ఉండాలని చెప్పట్లేదు, కానీ నీకు భార్య ఉంది, తనకు కూడా కోరికలు ఉంటాయని చెప్తున్నాను. అందుకు తగ్గట్టుగా నడుచుకోకపోతే నీ కష్టమవుతుంది కదా. అందుకని ఎంత పని చేయాలో అంతే చేయాలి. గవర్నమెంట్ మీకేమో ఎక్కువ జీతం ఇవ్వదు కదా. గాడిదలా గుర్రు పెట్టినా, గుర్రంలా దౌడు తీసినా ప్రమోషన్ ఇచ్చే టైంలోనే ఇస్తుంది కదా. మీకేం ముందుగా తీసుకొచ్చి స్పెషల్గా కిరీటాలేం పెట్టరు కదా. కానీ నేను సర్వీస్లో ఉన్నంత వరకు రేసు గుర్రంలా పనిచేయాలనుకుంటున్నాను. గాడిదలా గాండ్రు పెట్టి నిద్రపోవాలనుకోవటం లేదు. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మీరెంత కాదనుకున్నా పిల్లనిచ్చిన మామ. మీతో వాదిస్తే నా మనసే పాడవుతుంది. చూడండి, మీరన్నీ తెలిసిన వాళ్ళు, అందరిలో మంచి పేరున్నవారు, కనీసం ఆ పేరైనా కాపాడుకోండి. అసలు మీరు ఏమంటున్నారో అర్థం కావట్లేదు మావయ్య. మీరు తప్పుగా భావించకండి. మీ బాస్ ఒక అమ్మాయి, తను వయసులో ఉంది, భర్తను వదిలి ఒక్కతే ఉంటుంది. ఆమెతో కలిసి రాత్రింబావళ్ళు ఆమె చుట్టూ తిరుగుతున్నారు. మీరు శ్రీరామచంద్రుడు, నాకు నమ్మకం ఉంది, కానీ చూసేవాళ్ళు అలా అనుకోరు కదా. వాళ్ళు లేనిపోని రూమర్స్ పుట్టిస్తారు. అప్పుడు ఆ విషయం ఆ నోట ఈ నోట పడి అమ్మాయి చెవికి చేరితే మీ కాపురం ముక్కలవుతుందండి. వాళ్ళకంటే ముందు మీరే అంటున్నారు మావయ్య. ఇక్కడికి ప్రభాకర్ వచ్చారా? నాకు దేవికా గారికి ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉంది. అదానికి నచ్చలేదు. సైటు రిజిస్ట్రేషన్తో మేము దూరం అవుతామని అనుకున్నాడు. ఆయన ఆశలు ఫలించలేదు పాపం. ఇకిప్పుడు ఈ పుకార్లు పుట్టించడం స్టార్ట్ చేశాడా? అది విని మీరు నన్ను అనుమానిస్తున్నారా? చా, జీవితంలో సిగ్గుపడాల్సి వస్తే పుష్పాని పెళ్లి చేసుకున్నందుకు కాదు. పుష్పకి తండ్రి అయిన మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు చూడు, అందుకు సిగ్గుపడాలి. పుష్ప వస్తే ఇంటికి రమ్మని చెప్పండి, నేను వెళ్తున్నాను. అల్లుడు అల్లుడు,
ఇంట్రెస్టింగ్. అందరూ తన గురించి చాలా బాగా చెప్పారు. ఓపెన్ మైండెడ్ అని. యూఎస్లో కూడా చాలా ఓపెన్ మైండెడ్ గర్ల్స్ ఉన్నారు. కానీ వాళ్ళకేం కావాలో చెప్తారు. మనం చెప్పింది వినరు మామయ్య. సో లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. కలిసి మాట్లాడితే క్లారిటీ వస్తుంది. యువర్ రైట్. మా మేనలుడు ముందుగా అయితే 20-30 సంబంధాలు చూడాలనుకున్నాడు. కానీ కీర్తి గురించి తెలిసాక ఆ తాటు పక్కకు పెట్టాడని చెప్పడంతో కీర్తి వాళ్ళ మదర్ చాలా సంతోషపడింది. చూడ్డం తప్పు కాదు, కానీ అంత అవసరం లేదు కదా. ఒకవేళ ఆ అమ్మాయి నచ్చకపోతే అప్పుడు చూద్దాం. అమ్మాయి వాళ్ళ మదర్ ధరణి గారు తన కుటుంబ పరిస్థితి గురించి ఏమీ దాచకుండా అన్ని విషయాలు చెప్పింది. నాకదంతా అనవసరం. నేను పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయిని. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నాకు నచ్చినట్టుగా ఉండాలి అనుకోవడం ఫూలిష్నెస్. అయినా కూడా చెప్పడం వాళ్ళ ధర్మం, అందుకే చెప్పారు. ఆ అమ్మాయిని ఒకసారి కలిసి మాట్లాడి నచ్చితే ఆ తర్వాత వాళ్ళ ఇంటి విషయాలు వింటాను. ఒకవేళ ఒకరికొకరం నచ్చకపోతే ఎవరి దారి వారిది. సరే అయితే మరి ఎప్పుడు కలుస్తావు అమ్మాయిని? ఈరోజు రేపు వద్దు. ప్రయాణం చేసి అలసిపోయాను. రెస్ట్ తీసుకుంటాను. నా ఫ్రెండ్స్ని కూడా కలవాలి. ఎల్లుండి కలుస్తానని చెప్పండి. తనకు వీలైన చోట ఎక్కడైనా సరే కలుస్తాను. సరే, వెళ్ళొస్తాను మామయ్య. ఇక్కడే ఉండొచ్చు కదా అబ్బాయి. వద్దు మామయ్య, నేను ఇక్కడ ఉండడం అత్తమ్మకు నచ్చదు. పైగా నన్ను చూస్తే అత్తమ్మకు మీ అబ్బాయి గుర్తొస్తాడు. బతుకుంటే ఇంత పెద్దవాడయ్యేవాడని బాధపడుతుంది. అలా ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండడమే మంచిది. పిల్లలు లేకపోవడానికి తనొక్కతే కారణం కాదు, నేను కూడా కారణం. కానీ పిల్లలు లేకపోవడానికి మీ అత్తమ్మ తన దురదృష్టమే కారణం అనుకుంటుంది. అందుకే నేను ఎవరితోనైనా కొద్దిగా క్లోజ్గా ఉంటే తనని ఇగ్నోర్ చేస్తున్నానేమోనని ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది. అందుకే తన్ని విడిచిపెట్టి ఉండే ఫ్రీడమ్ నాకు లేకుండా పోయింది. తోడున్నా కష్టమే, లేకున్నా కష్టమే. ఇప్పుడు చూడండి, మీరు ఫ్రీడమ్ లేదంటున్నారు. నాకు ఫ్రీడమ్ ఎక్కువే అదుపులో పెట్టడానికి తోడు కావాలనుకుంటున్నాను. ఇందులో కూడా నేను ఎక్కడ దారి తప్పుతానోనని ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటేనే కదా. సరే, వెళ్ళొస్తాను మామయ్య. బాయ్. హలో, ధరణి గారా మాట్లాడేది? ప్రవీణ్ వచ్చాడు. కీర్తిని ఎల్లుండి కలుస్తా అన్నాడు. ఫోన్ నంబర్ ఇచ్చాను. వాళ్ళు మాట్లాడుకుని ఒక డెసిషన్కి వస్తారు. అలాగేనండి. స్వామి, నా సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలి. పంతులు గారు, స్వామి పేరు మీద అర్చన చేయండి. ఇందాకే ఎవరో వచ్చి మీ పేరు మీద అర్చన చేయించి వెళ్ళారమ్మా. నా పేరు మీద ఎవరు అర్చన చేయించారు? మా అక్క వాళ్ళు ఎవరైనా చేయించుంటారేమో పంతులు గారు. కాదమ్మా, ఎవరో ఒక అతను వచ్చి ప్రత్యేకంగా మీ పేరు మీద పూజ చేయించి వెళ్ళారమ్మా. అమ్మా, ఇంకొక విషయం, మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థించమని చెప్పి వెళ్ళారమ్మా. ఆ అన్నోన్ పర్సన్ ఎవరై ఉంటారో? అంతేకాదమ్మా, త్వరలోనే మీరు రెండో వివాహం చేసుకోబోతున్నారని తెలిసి ఫోన్లో మీ ఫోటో చూపించి ఆ ఫోటోని దేవుని పాదాల దగ్గర ఉంచమని మరీ చెప్పి వెళ్ళాడమ్మా. ఏంటి పంతులు గారు, మీకెలా కనిపిస్తున్నాను? నేనెవరో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ని. నా గురించి న్యూసెన్స్ చేసిన మనిషి ఎవరో చెప్పకుండా దాస్తున్నట్టున్నారు. తమాషా చేస్తున్నారా? నా మీద రూమర్స్ క్రియేట్ చేయాలని చూసినందుకు మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడే అరెస్ట్ చేయిస్తా. వద్దు మేడం, నిజంగా అతను ఎవరో నాకు తెలియదు మేడం. మీకు దండం పెడతాను మేడం. భక్తుడికి భగవంతునికి వారధిగా ఉంటూ 4 పూజా కార్యక్రమాలు చేసుకుంటూ బతుకుతున్నవాడిని మేడం.
మీ మీద అసత్యపు ప్రచారాలు చేయాలని నాకు ఉద్దేశం లేదు మేడం. ప్రమాణపూర్తిగా అతనెవరో నాకు తెలియదు మేడం. నేను నమ్మను. మీకు ఫోటో చూపించిన వాడెవడో చెప్పండి, నేను వదిలేస్తాను. నేనే దేవిక. ఢిల్లీలో ఆడిన డ్రామాలు చాలక ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశావా? నీ విలువింటో తెలుసుకుని వచ్చాను దేవిక. నిన్ను ఇబ్బంది పెట్టాలని రాలేదు. ఇబ్బంది పెట్టాలని కాకపోతే నా మెడలో ఉన్న తాళని ఇవ్వమని ఎందుకు అడిగావు? మళ్ళీ రెండో పెళ్లి అని ఎందుకు అర్చన చేయించారు? వీటన్నింటినీ డ్రామాలు అనుకుంటే ఇంకేమంటారు? చెప్పండి, ఇంకా ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు? మిమ్మల్ని వదిలి దూరంగా ఉన్నా సరే నన్ను ఇలా వెంటాడుతూనే ఉంటారా? నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు దేవిక. హలో మేడం, ఒక వెహికల్లో బ్లాక్ మనీ వెళ్తుంది మేడం. నువ్వు చెప్పేది నిజమని నేను ఎలా నమ్మాలి? వెళ్తే మీకే తెలుస్తుంది మేడం ఆ నమ్మకం విలువ ఎన్ని కోట్లు.